హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టె బోటి కూర. ఇవాళ మేము ప్రిపేర్ చేయబోతున్నాం. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, బోటి కూర ఉడకబెట్టి క్లీనింగ్ చేసి ఏ రకంగా వండుతారో మేము చూపించబోతున్నాం ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేమైతే 1 కేజీ బోటి తీసుకొని చక్కగా ఫస్ట్ కడిగేసి వేడి వాటర్లో మంచిగా ఉడకబెట్టామండి. ఉడకబెట్టినాక ఈ రకంగా చక్కగా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ రకంగా కత్తిపీటతో ఇట్లా క్లీన్ చేసుకుంటే పైన ఉన్న బ్లాక్గా మొత్తం ఇలా వెళ్ళిపోతుంది, వైట్గా వస్తుంది నీట్గా. చూడండి, ఇలా గీకేసినాక ఈ రకంగా మంచిగా నీట్గా అయిపోతుంది. ఇలా పొట్టు తీసేసేయాలి. చక్కగా ముక్కలు మనకు ఎంత సైజులో ముక్కలు కావాలో అలాగా కట్ చేసుకోవాలి నీట్గా. ఇవి బోటి అంటే పేగులు అండి, ఇవి యాట పేగులు. ఇలాగైతే కట్ చేసుకొని ఇప్పుడు చక్కగా కడుక్కున్నాము. ఇలా వాటర్లో వేసేసినాక, వాటర్ పోసినాక ఇలా చక్కగా బాగా పిసకాలి. పిసికితే నీట్గా వస్తుంది బోటి. ఈ రకంగా మంచిగా ఒక 4-5 వాటర్తో కడిగినాక ఇట్లా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీనికి కావలసిన ఉల్లిగడ్డ, టమాటా, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు జొన్న రొట్టెకు కావాల్సింది వేడి వాటర్ పెట్టుకుంటున్నాము. ఇది హీట్ అయ్యే వరకు మనం బోటి కూర ప్రిపేర్ చేసుకుందాం. అప్పటి వరకు ఇది వేడి బాగా మసలాలి. ఇది వాటరు చూడండి. బోటి ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాము. బోటి కూరకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా మంచిగా ఫ్రై కావాలి. కొంచెం పుదీనా వేసుకుంటున్నాం. చాలా చక్కగా మంచిగా ఫ్రై కావాలండి ఇది. కరివేపాకు, ఒక 3 మినిట్స్ ఈ రకంగా ఉడికాక చూడండి, చక్కగా మంచిగా ఇలా ఫ్రై కావాలి. అల్లం పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఇలా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం, పసుపు ఇవి మంచిగా ఫ్రై కావాలి. పచ్చి స్మెల్
అల్లం స్మెల్ అయితే ఏదైతే ఉందో, పసుపు స్మెల్ అయితే ఏదైతే ఉందో ఆ స్మెల్ పోయేంత వరకు మంచిగా 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా తర్వాత మనం ఇప్పుడు బోటి వేసుకుందాము. జొన్న రొట్టె బోటి సూపర్ ఉంటుందండి. ఈ రోజుల్లో చికెన్ రేట్లు కూడా, ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చికెన్కి పెట్టే రేటు బోటికి పెడితే కిలో చికెన్ రేటు బోటి వచ్చేస్తుందండి కేజీ. మా దగ్గర అయితే కేజీ బోటి 240 రూపాయలే. చూడండి, జొన్న రొట్టెకు కావాల్సిన వాటర్ చాలా మసిలింది. ఇప్పుడు జొన్న రొట్టె ఏ రకంగా ప్రిపేర్ చేస్తారో నీలా చేసి చూపిస్తుంది మనకు. మసిలిన వాటర్ తీసుకున్న పిండిలో ఈ రకంగా కలిపేసేయాలి. జొన్న రొట్టెలు నీలా చేయాలంటే చాలా ఫాస్ట్గా చేసి పెట్టేస్తుందండి మాకు. ఈ రకంగా స్మూత్గా మంచిగా కలుపుకోవాలి. మెత్తగా పిండి నానే వరకు ఉండలు గడ్డలు లేకుండా మెత్తగా ఈ రకంగా పిసికేసి కలిపేసి పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు బోటి కూర ఒక్కసారి మూత తీసి చూసామండి. చూడు ఎలా మసలుతుందో, చక్కగా ఉడుకుతుంది బోటి కూర. దీన్ని చాలా మంచిగా ఫ్రై చేసినాక తర్వాత వాటర్ పోసుకుందాము సూపుకు. చాలా బాగుంటుంది. 5 మినిట్స్ ఇంకా ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు జొన్న రొట్టెకు ఈ రకంగా పిసికేసి ముద్దలుగా చేసుకోవాలి. ఇంత స్మూత్గా రావాలి పిండి. చూడండి, ఇప్పుడు నీళ్ళ ఒక ప్లాస్టిక్ డబ్బాతో నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా చేస్తాను. ఒకప్పుడు నేనైతే ఒక డబ్బా తీసుకొని ఇలా చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఎంతైనా కాలం అప్డేట్ అవుతుంది కదా. ప్లాస్టికే వాడొద్దంటే మనుషులు ఏడ వింటారు. పొయ్యి వెలిగించి పెంక పెట్టుకున్నామండి. నేనైతే ఈ విధంగా చేసేసాను ఫ్రెండ్స్. చూడండి, జొన్న రొట్టె. నేనైతే జొన్న రొట్టెలు చపాతీలా చేస్తుంది పల్చగా. దానికి కరెక్ట్ కర్రీ ఉన్నప్పుడు 10 రొట్టెలైనా తినొచ్చు ఒక్కొక్కరు. ఆ రకంగా ఉంటుంది జొన్న రొట్టెలు. నీళ్ళను దేవుడిచ్చిన నాకు గిఫ్ట్. ఏదైనా కరెక్ట్గా మంచిగా వండి పెడుతుందండి. చూడండి, ఈ రకంగా మంచిగా జొన్న రొట్టె విరిగిపోకుండా తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు బోటి కర్రీ చక్కగా మంచిగా ఉడికింది. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకింది. ఇలాగ గట్టిగా మంచిగా ఫ్రై కావాలి బోటి. ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి అల్ల వేసుకున్నాము. దానికి సరిపడా ఉప్పు. తక్కువైతే తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఉప్పు ఇప్పుడు ఎందుకు వేస్తామంటే చక్కగా ఉడుకుతుంది. బోటి ముక్కలకు కూడా మంచిగా పడుతుంది కనుక వేసుకుంటున్నాము. కొంచెము 2 మినిట్స్ ఉడికాక కొంచెం కారం, దానికి సరిపడా వేసుకోవాలి. కారం ఎవరికి ఎంత ఇష్టమైతే వేసుకోవచ్చు.
కారం మంచిగా ముక్కలకు పట్టేంతగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మంచిగా కారం స్మెల్ పోయేంత వరకు మూత పెట్టి తీసేసి మళ్ళీ కలుపుకోవాలండి. మీకు సూప్ ఎంత కావాలో, మాకైతే జొన్న రొట్టె కాబట్టి మేము సూప్ ఎక్కువగానే చేసుకుంటున్నాము. ఇది ఇప్పుడు ఒక 5, 6, 7 మినిట్స్ మంచిగా ఉడకాలి. ఈ వాటర్ అంతా గుంజే వరకు మంచిగా ఉడకనివ్వాలి బోటిని. మేమైతే వీడియోలు న్యాచురల్గా చేస్తామండి. చాలామంది ఎడిట్ చేసేటప్పుడు వీడియోలకు కలర్ చేస్తారు. అట్లా కాకుండా మేము ఏ రకంగా ఉంటుందో కర్రీ ఆ రకంగా ప్రిపేర్ చేస్తాం మేము. ఇది గరం మసాలా. గరం మసాలా ఎక్కువగా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ స్మెల్కి. చూడండి, కొత్తిమీర వేసేసాము. జొన్న రొట్టె మీద బోటి కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మా వీడియో చూసినందుకు.